దీనికి ఇట్లా కాదు, రోజు రోజుకి ఎక్కువైపోతుంది. మా అత్తయ్యకి ఫోన్ చేయాలా? హలో హలో అత్తయ్య. ఏం బాబు చెప్పు, బాగున్నారా? బాగోవడం పక్కన పెట్టి అర్జెంట్ గా వచ్చి ఇంటికి వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి మీ ఇంటికి. అదేంటి, ఏమైంది? ఏమైంది అంటారేంటి? రోజుకో పని చెప్తుంది. నేను అక్కడ ఆఫీస్ లో పని చేయాలి, ఇంట్లో పనులు చేసుకోవాలా? అవునా, ఏం పని చెప్తుంది ఏంటి? నిన్నేమో అంటులు తోమ్మంది, ఈ రోజేమో కూర వండమంటుంది, రేపు ఇంకేం చేయమంటావు? కూర కదా బాబు, వండేసి ఏమైంది? కూర వండాలా? అదేంటి అట్లా అంటున్నారు? నేను కూర వండడం ఏంటి? ఏ ఎందుకు వండకూడదు? తీసుకోలేదా 10 లక్షల కట్నం? అత్తయ్యతో పని అయ్యేలా లేదు కానీ మా మాయకి చేస్తా, నా మాట వింటాడు. హలో హలో చెప్పండి. మాయ గారు, ఈ అమ్మాయి ఏంటండి రోజుకో పని చెప్తుంది. నైట్ అంతా ఆఫీస్ లో పని చేసి మళ్ళీ పగలు ఇంటికి వచ్చి కూరలు వంటలు అయి దోమాలా? వచ్చి తీసుకెళ్ళిపోండి అర్జెంట్ గా మీ అమ్మాయిని. మా ఊరు ఎందుకు మీ ఊట్లో పని చేయడం అంటే భయం లేకుండా పోయింది. మా అమ్మాయి బాగా ఫోన్ చేసి చెప్తాను. కొంచెం గట్టిగా చెప్పండి, లేదంటే వచ్చి తీసుకెళ్ళిపోండి మీ ఇంటికి. అంటే ఒక్క నిమిషం లైన్ ఉండు. ఏమే ఇల్లు కూడా అయిపోయింది. మాపు ఇప్పుడు వేసేయమంటావా తర్వాత ఏమంటావా? తర్వాత ఏంటి మళ్ళీ? ఇప్పుడే ఇయ్యండి. ఏంటి ఇప్పుడు వేసేయాలా? సరేలే చెప్పు ఎందుకు ఎక్కడా చెప్పు. ఏం లేదులే మాయ గారు, మీరు తుడిచేశారు కదా, మాపేసుకోండి, నేను వెళ్ళి కర్రీ వండుకుంటానండి. సరే. ఇదేంటి అల్లుడు ఫోన్ పెట్టేశాడు? టైం అయిపోతుంది, మళ్ళీ మాపైపోతే నాకన్నా దారుణంగా ఉంది మా మాయ పరిస్థితి.